మరి ఏం చేయాలండి ఇటువంటి పరిస్థితుల్లో? ఒక కోణం ఏంటిదంటే సాతాను లాగేస్తూ ఉంటాడు. మరి ఇంకో కోణం ఏంటిదంటే కుడి చేత్తు నుండి దేవుడు పట్టుకొని లేపుతా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ఆ బాధలో, ఆ కష్టంలో, నిందలో, వేదనలో, రోగంలో ఏడుస్తూ అవమానపడుతున్నా పక్కన స్లోగా చేయలేక, పేతురు చేయలేపు, వద్దు ప్రభా, నిందల్లో పూర్తిగా నెక్ వరకు నేను మునిగిపోయాను, నన్ను ఎవరు బయటికి లాగలేరు ప్రభా. అయినప్పటికీ పేతురులాగా నువ్వు చేయని కొంచెం 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 వెళ్ళేది ప్రభా అని ఎప్పుడైతే నువ్వు చేయి చూపిస్తావో, జస్ట్ చెయ్యి మాత్రమే చాలు, ఆయన నా ఊపిలో నుంచి బయటికి లేవనెత్తుతాడు, రోగంలో నుంచి బయటికి తీసుకొస్తాడు, అప్పులో నుంచి నేను బయటికి తీసుకొస్తాడు, ఆ చెడు కార్యంలోంచి దేవుడు నేను బయటికి తీసుకొస్తాడు. నేను ఆత్మలో ఎదగలేకపోతున్నాను అంటానే గానీ చెయ్యి మాత్రం ఇవ్వ దేవుడికి. మనమంత లోతుల్లో మునిగిపోయినాం. అయినప్పటికీ ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, నా తలంపులు నీ తలంపులు కాదు, నీ తలంపులు నా తలంపులు కాదు. ఆ కష్టంలో, ఆ శ్రమలో, ఆ నిందలో, ఆ వేదనలో నువ్వు అనుకున్నట్టుగా నేను పనిచేయను, నేను అనుకున్నట్టు నీకు పనిచేస్తా. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దినదినము ఆయన వాత్సల్యత నీ మీద పెరుగుతూ ఉంటుందంట. మరి అలాంటప్పుడు దినదినము నువ్వు శక్తివంతుడిగా మారాలా లేదా? ఒకటి, ఎవ్రీ డే యు ఆర్ ఎ పవర్ఫుల్ మ్యాన్ అండ్ పవర్ఫుల్ ఉమెన్. ప్రతిరోజు నువ్వు బలవంతుడివే, ప్రతిరోజు బలవంతురాలివే. ఈ రోజు సాతానుడు అనుకుంటున్నాడు, దావీదు 300 మంది సైన్యం లేపినప్పుడు 300 మంది లేపేస్తున్నాడు రా బాబు, వీళ్ళు భయపడరు ఇంకా. హల్లెలూయా. yes, నువ్వు భయపడవు.